హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అలనాటి అమ్మ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి చందమామ బిస్కెట్లు చేసుకుందాం. చందమామ బిస్కెట్లు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనమైతే ఏ కప్పుతో మైదా తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పులు మైదా తీసుకుంటే 1 కప్పు షుగర్ పౌడర్ అన్నమాట. షుగర్ పౌడర్ ఆల్రెడీ మేము పట్టి పెట్టుకున్నాం. అలానే 1 కప్పుతోటి నెయ్యి తీసుకుందాం. నెయ్యి కూడా బాగా మరి అంటే ఫ్రిడ్జ్లో తీసుకోవద్దు, బాగా ఇంట్లో పక్కన పెట్టుకున్నది వాడాలి. ఇప్పుడు అది ఎలా కలుపుకోవాలి చూద్దాం. 1 మైదా తీసుకుందాం. ఇప్పుడు 1 కప్పు మైదా వేసుకున్నాం. అదే మళ్ళీ ఇంకొక కప్పు కూడా మైదా వేసుకుందాం. ఆల్రెడీ కొలిసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే దాంట్లో అది ఉంది కాబట్టి. ఇప్పుడు 2 కప్పులు మైదా. ఇది ఆల్రెడీ మనం షుగరు మిక్సీ పట్టుకొని ఉన్న షుగర్ పౌడర్, అది 1 కప్పు వేసుకుందాం. షుగర్ పౌడర్ కూడా వేసేసుకుందాం. 2 కప్పుల మైదాకి 1 కప్పు షుగర్ అనమాట. ఏ కప్పుతో మైదా వేసామో అదే కప్పుతో షుగర్ పౌడర్ మిక్సీ పట్టుకున్నది అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా బాగా కలిపేసుకోవాలి. అంటే మొత్తం మైదా షుగర్ పొడి బాగా కలవాలన్నమాట. ఇప్పుడు మనం నెయ్యి 1 కప్పు, సేమ్ అదే కప్పుతో నెయ్యి 1 కప్పు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి నీట్గా. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకోవాలో ఆ విధంగా మెత్తగా కలుపుకున్నట్టు వేసుకుంటూ కలపాలి. టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. 1 చిటికెడు మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి, బాగుండదు. 1 చిటికెడు వేసుకోవాలంతే. దీంట్లో నీళ్లు మాత్రం ఎట్టి పసులో వేయకూడదండి. ఓన్లీ మనం నెయ్యి తీసుకున్నాం కదా, ఆ నెయ్యితోనే కలపాలి. జాగ్రత్తగా స్లోగా నెయ్యి వేసుకుంటూ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా చేతితో జాగ్రత్తగా ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. సరిపోకపోతే నెయ్యి వేసుకుంటూ కలపాలి. ఈ విధంగా మంచిగా మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేతితో కూడా చేసుకోవచ్చు, లేదంటే రొట్టెల పిండి కర్రతో అయినా శుభ్రంగా మంచి వెడల్పు చేసుకొని ఎంతమంది చేయాలి ఏంటో చూపిస్తాం మీకు ఇప్పుడు. నెక్స్ట్ అదే చూడండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా అంటే మనం మొత్తం పిండిని 2 భాగాలు చేసుకున్నాం అనమాట. దీన్ని ఇలా వెడల్పుగా జాగ్రత్తగా అంటే మన చపాతీలాగా వెడల్పు చేసుకోవాలి. ఒకవేళ చేతితో అవ్వకపోతే మాత్రం మన చపాతీ కర్ర ఉంటుంది కదా, రోలర్ తోటి కూడా మంచిగా వెడల్పు చేసేసుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా మంచిగా ఇలా ఒత్తుకోవాలి. దీన్ని ఎలా కట్ చేయాలి అంటే మీకు చూపిస్తాను. ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని దీనికి మంచిగా నెయ్యి రాసుకోవాలి లోపలంతా. ఓకేనా, నెయ్యి రాసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం మీకు. చూసారా, ఇప్పుడు మనం గాజు బౌల్ అలాంటి గ్లాస్ కానీ తీసుకుంటే ఏంటంటే మనకి లోపల ఎంత కట్ అవుతుందో కనిపిస్తుంది. అదే మనం స్టీల్ అలాంటి తీసుకుంటే అర్థం కాదు. అలా ఏ షేప్ కావాలంటే ఆ షేపు. మళ్ళీ 3 షేప్ అనుకున్నాం కాబట్టి 3 షేప్ కట్ చేద్దాం. చూసారా, అట్లా. ఓకే, అలా కట్ చేసుకోవాలి. మిగతా కూడా అలానే కట్ చేసి చూపిస్తాం మీకు. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ షేప్లో కట్ చేసుకున్నాం అనమాట. మీకు ఒక రౌండ్ కావాలంటే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం మూన్ అన్నాం కాబట్టి 3 షేప్లో కట్ చేసాం. ఇప్పుడు ఇవి ఎలా మనం ఫ్రై అంటే మన బట్టీలో ఎలా పెడతాం ఆ బట్టీలాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, మన స్టవ్ పైనే. దాన్ని ఎలా చేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇలాంటి నాన్ స్టిక్ కానీ ఏదైనా ఒక మూకుడు తీసుకొని దాంట్లో మనం అడుగున ఒక లేయర్ అంటే కొంచెం మందంగా ఉండే విధంగా ఒక లేయర్గా మెత్తటి ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇంట్లో స్టాండ్ వాడతాం కదా, ఇలాంటి స్టాండ్ పెట్టేసుకొని ఇప్పుడు నెయ్యి రాసుకొని ఇవన్నీ దీంట్లో పెట్టేసుకున్నాం కదా ప్లేట్లో, ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కనీసం సిమ్లో ఫస్ట్ హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్, తర్వాత సిమ్లో ఒక 25 నిమిషాలు మాత్రం కంపల్సరీ ఫ్రై అవ్వాలి. అది ఎలా అవుతుంది ఏంటంటే చూపిస్తాం. స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు హైలో పెట్టేసుకొని ఒక 25 నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలానో చూపిస్తాం మీకు. సరే, అవి మంచిగా వేడి అవుతున్నాయి. పైన నేను ఫోర్క్ తోటి అట్లా డాట్స్ పెట్టాను, బాగుంటుంది లుక్ అని. ఇప్పుడు ఈ లోపు మళ్ళీ ఇది వేరే రౌండ్ షేప్ చేద్దాం కొన్ని. అంటే ఒకటే ఇదిగా కాకుండా ఇప్పుడు రౌండ్ షేప్ కూడా కొన్ని చేద్దాం. చూసారా, ఇట్లా చిన్నది ఏదన్నా రౌండ్ మీరు మూత కానీ ఏదైనా తీసుకొని ఇట్లా కొంచెం మందంగా ఉండాలి పిండి. అది చేసే విధానం అంటే చపాతీలా చేస్తాం కదా, కొంచెం మందం చేస్తే బాగుంటుంది లుక్ కూడా. ఇట్లా చిన్నగా చేసేసుకొని ఇవి చూడ ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం అనమాట. దీంట్లో పెడదాం. చూసారుగా, ఇందాక 3 షేప్, ఇవేమో రౌండ్ షేప్ చేసాము. ఇలా మీకు కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అదే పిండితోటి. అంటే ఒకే మోడల్ కాకుండా డిఫరెంట్గా అనమాట. చూద్దాం. ఇప్పుడైతే అది ఇంకా అవ్వలేదు, అయినాక అది చూపిస్తాం మీకు. ఓకేనా, 10 నిమిషాలు అయింది, చూద్దాం ఒక్కసారి. చూసారా, కలర్ మారుతున్నాయి అనమాట. ఇంకొక 15 నిమిషాలు అయితే తీసేద్దాం. చూడండి, అన్ని కలర్ మారిపోతున్నాయి.
అంటే ఫ్రై అవుతున్నట్టు, అంటే వేడి అవుతున్న మొత్తం మనం ఉడుకుతున్నట్టు లోపల ఒక 15 నిమిషాలు తీసేద్దాం. చూద్దాం, ఆల్రెడీ 25 నిమిషాలు అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఓ చూసారా, కలర్ కంప్లీట్గా మారిపోయింది. ఇది జాగ్రత్త దాంట్లోంచి బయట తీసేసి ఒక 10 నిమిషాలు చల్లారాలి. ఎందుకంటే చల్లారకుండా కదిలిస్తే ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. తీసేసి పక్కన పెడదాం. సరే, ఇదైతే బయటకు తీసేసాం. కొంచెం కలర్ మారింది కాబట్టి కంప్లీట్గా అయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఇందాక ఆర్డర్ చేసుకున్న చిన్న చిన్నవి అవి కొన్ని పెడదాం. అవి ఒక ప్లేట్లో తీసి రెడీ పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇవి కూడా ఒక 15-20 నిమిషాలు కంపల్సరీ పెట్టాలి. దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేద్దాం మొత్తంతో. ఓకే, చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి. అసలు మేము అనుకున్న దానికంటే చాలా బాగున్నాయి. చూడండి, మంచిగా మా రెండు వైపులో కూడా మంచిగా వేడైపోయినాయి. మనము ఇవి బిస్కెట్స్ ఏంటంటే బేకరీలోనే చేస్తారు, బట్టి ఉండాలి దానికి పెద్దగా మనం చేసుకోవడం కుదరదు అనుకుంటారు. కానీ మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, చూస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. మనం ఇలా స్వీట్ చేసుకోవచ్చు, సాల్ట్ బిస్కెట్ చేసుకోవచ్చు, ఇంకా రకరకాలు చేసుకోవచ్చు. మళ్ళీ సాల్ట్ బిస్కెట్ కూడా ఒకసారి చేసి చూపిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మరి ఇంకొక రౌండ్ మళ్ళీ చిన్న రౌండ్లో పెట్టాం కదా, అది కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా, పెట్టినప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి కొంచెం పెద్ద సైజ్ అవుతుంది అనమాట. అంటే ఉబ్బుతుంది, లోపల ఉడుకుతుంది అనమాట. అసలు చాలా ఈజీ అండి చేసేసుకోవడం. ఎంత ఈజీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. మీరు కామెంట్ రూపంలో చెప్తేనే మేము ఇంకా ఫర్దర్గా వేరు మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలానే మీకు తెలిసిన వంటలు ఏదైనా ఉంటే మాత్రం కామెంట్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. మీ ఊరు పేరు కూడా పెట్టండి. మేము చేసి మీ ఊరు పేరు కూడా చదువుతాం, చేసి చూపిస్తాం. ఓకేనా, అది కూడా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మనం రెండోసారి పెట్టింది కూడా చూద్దాం అసలు ఎట్లయినాయో. ఆల్రెడీ 20 మినిట్స్ అయిపోయింది. చూసారా, ఆహా, ఇవి చూసారా, అవి కలర్ ఏం రాలేదు కానీ మంచిగా బాగా ఉడికిపోయినాయి మంచిగా. ఇప్పుడు తీసుకుందాం. ఇవి కూడా మంచిగా రౌండ్ షేప్లో కూడా మంచిగా రెడీ అయిపోయినాయి. ఇవి కూడా కొంచెం చల్లారాలి. ఈలోపు మనం ఇందా తీసినవి ఒకసారి చూద్దాం. ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయి. టేస్ట్ కూడా నేను చూసారా, అబ్బా చూసారా ఎంత బాగున్నాయో. బేకరీకి ఏమాత్రం తీసిపోలేని విధంగా ఉన్నాయని మీరు కూడా చేసుకోండి. ఈరోజు వీడియో మనం బిస్కెట్స్ అనమాట, బేకరీలో చేసేలాంటి బిస్కెట్స్ ఇంట్లో చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మేము చెప్పిన విధంగా మీరు కూడా చేసుకొని చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి అలాంటి అమరుచులు. థ్యాంక్ యూ, బాయ్.